మహబూబ్ నగర్ పార్లమెంటులో అరుణమ్మ గెలుపు బాధ్యత ఎంఆర్పీఎస్ దేనని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం ప్రధాని మోదీ నుంచి భరోసాను ఇవ్వడం సంతోషకరమన్నారు. మోదీ ఎస్సీ వర్గీకరణ హామీని నిలబెట్టుకుంటారని తాను విశ్వసిస్తున్నానని, దేశ అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమని, మాదిగ జాతి ఉన్నతి బీజేపీ గెలుపుపై ఆధారపడి ఉందన్నారు. మాదిగల వర్గీకరణ కోసం ఎందరో రాజకీయ నాయకులను కలిశామని, కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేసిందని పేర్కొన్నారు. 2013లో సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలుపుకోకుండా మోసం చేసిందని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టలేదని, ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ పార్టీ మాదిగలను మోసం చేసిందని ఆరోపించారు. మాట ఇస్తే నిలుపుకునే వారిలో మోదీని ముంచినోళ్లే లేరని, ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచని అయోధ్యలో రామ మందిర నిర్మాణం, 371 ఆర్టికల్ రద్దు, అగ్ర కులాలకు రిజర్వేషన్ ఇలా ఎన్నో చేశాడన్నారు. అందుకే మోదీ మాటపై తమకు నమ్మకం ఉందని, ప్రధాని మోదీ మాదిగల సమస్యలు వినేందుకు మా వద్దకే వచ్చారన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ కు తానే అండగా ఉంటానని హామీ ఇచ్చారని, రాహుల్ ప్రధాని అయిన మాదిగలకు న్యాయం జరగదని అన్నారు. మోదీ ప్రధాని అయితేనే ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుందనే నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో స్కాములు ఉండేవని, ఇప్పుడు ఏ స్కామ్ వెలుగు చూసినా జైలు పాలే అవుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీని మాదిగలు విశ్వసించలేమని, మాదిగలను ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మించి మోసం చేసిన కేసీఆర్ని నమ్మబోమని, షెడ్యూల్ కులాల్లో 70% ఉన్న మహబూబ్ నగర్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి కేటాయించలేదని ఆరోపించారు. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలంటే అది గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారానే సాధ్యమవుతుంది. గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదనే నేను ఆశ పెట్టుకోవడమే కాకుండా మాదిగలందరూ ఆయన మీదనే ఆశ పెట్టుకున్నారు. మా స్వప్నం నెరవేరేది ఆయన ద్వారానేనని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. మా జాతి కోణంలో చూసినా, దేశం కోణంలో చూసినా, మా జాతి అభివృద్ధి చూసినా, దేశ అభివృద్ధి గురించి ఆలోచించిన అవి గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీదనే మా జాతి అభివృద్ధి, దేశ అభివృద్ధి ఆధారపడి ఉన్నదని మేము భావిస్తున్నాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తామంటే అందరి మీద నమ్మకం పెట్టుకొని ఆశతో వాళ్ళకి అండగా నిలబడ్డ చరిత్ర ఉన్నది. గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ రాజశేఖర్ గారి కాలం నుంచి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న పిసిసి అధ్యక్షులు ఉన్నంత వరకు షెడ్యూల్ కులాల వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదని ఎంఆర్పీఎస్ సహకారం కోరితే ఎంఆర్పీఎస్ సంపూర్ణ సహాయ సహకారాలు అందించింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెసే వైఫల్యం చెందింది. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మాదిగల్ని మోసం చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష హోదాలో కూడా కాంగ్రెస్ పార్టీ మా గురించి ఆలోచించడంలో వైఫల్యం చెందింది. అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు, కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణ అంశం మీద పార్లమెంట్లో ఒక మాట కూడా మాట్లాడలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ గారు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గద్వాల సభలో మాట్లాడాడు. కానీ హామీ మాత్రం బహిరంగ సభలు ఇచ్చాడు. కానీ ఒక లేఖ రాయమంటే, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఒక లేఖ రాయమన్నా ఆయన లేఖ రాయకుండా తప్పించుకున్నాడు. అంటే అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయకుండా మోసం చేశారు, ప్రతిపక్షంలో వాళ్ళ బాధ్యత నిర్వహించడంలో కూడా వైఫల్యం చెందారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని మోసం చేసిన పార్టీగానే మేము చూస్తున్నాం. 30 ఏళ్ల పాటు ఒక సోదర సమానుగా పనిచేస్తున్న ప్రస్తుత బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి వర్యులు గౌరవ కిషన్ రెడ్డి గారి సహకారంతో ఒప్పించి మెప్పించి దేశ ప్రధానమంత్రి గారినే నవంబర్ 11, 2023న హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు రప్పించాం. ఈ దేశ ప్రధానమంత్రులు ఎవరు ఇప్పటికీ వాళ్ళ చరిత్రను చూస్తే ఒక కులం మీటింగ్కి వెళ్ళిన చరిత్ర వరకు లేదు. కానీ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల ఆవేదన వినడానికి, మాదిగల కన్నీరు తూర్చడానికి
మాదిగల సమస్యలు పరిష్కరించడానికి మా వేదిక మీదకి రావడమే కాకుండా ప్రత్యక్షంగా లక్షలాది మందిలో ఉండబడే ఆవేదన కల్లారా చూశాడు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక లేఖ రాయకుండా తప్పించుకున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినా వర్గీకరణ సమస్య పరిష్కారం కాదు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారు కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఆయన దేశాన్ని పరిపాలించే అవకాశం వచ్చినా మాకు న్యాయం జరగదు. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రిగా వస్తేనే, గౌరవ నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతూనే మా జాతి చిరకాల ఆకాంక్ష వర్గీకరణ అంశం సంపూర్ణంగా పూర్తి అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ రాష్ట్రంలో మేము ఎవరిని విశ్వసించాలి? తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని విశ్వసించాలి? కేంద్రంలో స్పష్టమైపోయింది. కాంగ్రెస్ను విశ్వసిస్తే మాకు న్యాయం జరగదని చరిత్ర సాక్ష్యం. బీజేపీ ద్వారానే మాకు న్యాయం జరుగుతుందని చరిత్ర సాక్ష్యం. అక్కడ క్లియర్ అయిపోయినాం. ఇక రాష్ట్రంలో మేము ఎవరు విశ్వసించాలి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షులు ఉండ గౌరవ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆయన అధ్యక్షుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. మూడో వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, కేసీఆర్ గారు బీఆర్ఎస్కి అధ్యక్షుడు ఉన్నాడు. ఈ ముగ్గురులో ఎవరిని విశ్వసించాలి? తెలంగాణ రాష్ట్రంలో 18 మంది మంత్రులుంటే ఆయన పరిపాలనలో ఒక్క మంత్రిని కూడా తీసుకోలేని, మాదిగల్ని ఒక్కరిని కూడా తీసుకోలేని కేసీఆర్ని మేము విశ్వసించలేం. రేవంత్ రెడ్డి గారి చరిత్ర చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కానీ ఏనాడు జరగనంత అవమానం మాదిగలకు ఈ సమయంలో జరిగింది. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో తెలంగాణలో అందులో 3 షెడ్యూల్ కులాలకు సంబంధించిందే. 170% ఉండబడే పెద్దపల్లిలో మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు మాదిగలకు. 180% ఉండబడే వరంగల్లో మాదిగలకు టికెట్ కేటాయించలేదు. 180% ఉండబడే నాగర్ కర్నూలులో కూడా మాకు టికెట్ కేటాయించలేదు. అంటే ఉన్న 3 స్థానాల్లో షెడ్యూల్ కులాల్లో తెలంగాణలో 170% ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదంటే ఇంత ఘోరమైన అవమానం మాకు ఏనాడు జరగలేదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 170% ఉండబడే ఎస్సీలో ఉండబడే మాదిగలకు మాత్రం పూర్తిగా మొండి చేయి చూపెట్టింది ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వాళ్ళ జాతీయ స్థాయి నాయకత్వాన్ని ప్రభావితం చేసే కాడు ఉన్నాడు. కానీ మాదిగల విషయానికి వచ్చేటప్పటికీ ఆయన మాకు తీరని అన్యాయం చేసిండు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతున్నది. షెడ్యూల్ కులాలకు వర్గీకరణకు న్యాయం చేస్తామని చెప్పి షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో మీరు కాంగ్రెస్ పార్టీలో లేకముందే నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చినోడిని. తెలంగాణలో మేము విశ్వసించేది ఒక్క కిషన్ రెడ్డి గారిని మాత్రమే. ఈ ముగ్గురులో ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని విశ్వసించలేం. ఆయన మాటలు చెప్పడానికి ఆచరణకు ఎంతో తేడా ఉంటుందనేసి రుజువు అయిపోయింది. వాస్తవానికి ఎవరన్నా ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కనిపిస్తాయి. కానీ ఈయన వైఫల్యాలు మాత్రం 3 నెలలు తిరగకముందే, 100 రోజులు తిరగకముందే వైఫల్యాలు, మోసాలు కనిపిస్తున్నాయి అనే విషయం రుజువు అవుతుంది. అంటే అట్టర్లీ ఫ్లాప్ అయిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అనే విషయం కూడా రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నేతల్లో మేము రేవంత్ రెడ్డి గారిని విశ్వసించే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వల్ల మాకు నష్టం జరిగిందనే చరిత్ర కనిపిస్తుంది. ఒక్కటి కూడా ఇవ్వని పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కానీ అదే గౌరవ కిషన్ రెడ్డి గారి సహకారంతో, కిషన్ రెడ్డి గారి అండతో మాకు 3 పార్లమెంట్ స్థానాల్లో 2 పార్లమెంట్ సీట్లు మాదిగలకు కేటాయించడం జరిగింది. అది నాగర్ కర్నూలు, వరంగల్. అంటే మేము కోరుకున్నది ఎంత? 3లో 2 కాదు, 1 ఇవ్వంది ఏదన్నా ఉంటే కాంగ్రెస్, 3లో 2 ఇచ్చింది బీజేపీ. అది గౌరవ కిషన్ రెడ్డి గారి సహకారంతో 2 వచ్చినాయి. ఆయన చొరవ వల్లనే మాదిగలకు న్యాయమైన వాటా రాజకీయంగా చట్టసభలో దక్కడానికి అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిలబడ్డ అభ్యర్థుల గురించి నేను మాట్లాడినా కూడా, ఇక్కడ మహబూబ్నగర్లో నిలబడ్డ అభ్యర్థుల గురించి మాట్లాడినా కూడా మాకు కాంగ్రెస్ అభ్యర్థితో పెద్ద పరిచయం లేదు. ఆయన మా ఉద్యమాన్ని ఎప్పుడు ఆదుకున్న చరిత్ర మాకు లేదు. కాబట్టి డీకే అరుణక్కను గెలిపించుకోవడం అంటే నా సొంత తోబుట్టును గెలిపించుకోవడమే. డీకే అరుణక్కను గెలిపించుకోవడం అంటే ప్రతి మాదిగ బిడ్డ తమ ఇంట్లో ఒక అక్కను, ఒక చెల్లెను, వాళ్ళ బిడ్డను గెలిపించుకోవడం అనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా స్పష్టం చేస్తూ మే 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మహబూబ్నగర్ నుండి ఖచ్చితంగా డీకే అరుణక్క గారి ఏదైతే కమలం పువ్వు గుర్తున్నదో ఆ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రయత్నంలో మాదిగలు ప్రధాన పాత్ర పోషించాలని, పీడిత వర్గాలు ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. దేశవ్యాప్తంగా
పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మందకృష్ణ మాదిగ గారు ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 30 సంవత్సరాలుగా పైగా ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మాదిగల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది, యువతకు న్యాయం జరుగుతుంది, వర్గీకరణ జరగాల్సినటువంటి అవసరాన్ని గత 30 ఏళ్ల నుంచి పోరాటాలు చేస్తూ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా వారికి అనేక రకాలుగా మద్దతు ఇస్తూ ఈ వర్గీకరణ కోసమే అందరికీ మద్దతు ఇస్తూ ఎంతో కాలంగా మరి పని చేస్తున్నప్పటికీ గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ మరి దీని పట్ల చేస్తామనేటటువంటి మాట ఇచ్చినప్పటికీ కూడా దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయకపోవడం గత ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. నరేంద్ర మోదీ గారు మా సమస్యలను వినడానికి రావాలి, మా సమస్యలు బహిరంగంగా మోదీ గారికి మేము తెలపదలుచుకున్నాం, మా సమస్యలను పరిష్కారం చేస్తామని మాట ప్రధానమంత్రి గారితో మాకు ఇప్పించాలి, మా కోరిక న్యాయమైనది ఉంటేనే మాకు హామీ ఇవ్వండి అని ఆ సమావేశానికి ప్రధానమంత్రి గారిని వారు ఆహ్వానించారు. మరి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ విషయంలో మరి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. మరి ఆ యొక్క ఎన్నో ఏళ్లుగా కానటువంటి ఈ యొక్క వర్గీకరణ విషయంలో మరి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది, ప్రధానమంత్రి గారు కూడా దీనిపైన కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే మా యొక్క సమస్య పరిష్కారం అవుతుంది, మాకు మోదీ గారు హామీ ఇచ్చినటువంటి